నెల్లూరులో మరో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. జెపీ సీఈఓ రామిరెడ్డి ఇంటిపై ఏకకాలంలో దాడులు నిర్వహించిన ఏసీబీ భారీగా అక్రమాస్తులు గుర్తించింది. 14 చోట్ల దాడులు కొనసాగుతున్నాయి. నెల్లూరులో 5 చోట్ల, గుంటూరులో 4 చోట్ల, తిరుపతిలో 4 చోట్ల అధికారులు దాడులు జరుపుతున్నారు. రామిరెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు. కావలి బీసీ బాలుర హాస్టల్ వార్డెన్ జయరామయ్య ఇంట్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. జయరామయ్యను బినామీగా అనుమానిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఒక 14 ప్లేసుల్లో సర్చెస్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఆయనకి ఇక్కడ మనకి మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ G+4 చిల్డ్రన్ పార్క్లో కట్టున్నారు ఒక బిల్డింగ్. అట్లానే ఇక్కడ ప్లాట్లు ఒక 10 ప్లాట్లు ఉన్నాయి. గుంటూరులో ప్లాట్లు మరియు ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ 2009లో కొనున్నాడు. అక్కడ కూడా కొన్ని హ్యాండ్ లోన్స్ ఇచ్చున్నారు. ఒకటి 26 లక్షలు మన పంది లక్ష్మీకుమార్ అని ఆయనకి కృష్ణయ్య టీచర్ ద్వారా ఇచ్చాడు. ఇంకొక 24 లక్షల రూపాయలు జయరామయ్య వాడడం ద్వారా వాళ్ళంతా డైరీలో ఎంట్రీలు తీసుకొని ఏది రికార్డు ఉండదు వాళ్ళకి, ఓన్లీ డైరీలో ఎంట్రీలు పెట్టుకొని క్యాష్ అనామతిగా ఇవ్వడం. అట్లా ఇప్పుడు ఈయన ఇన్ఛార్జి డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గాను మరియు నెల్లూరు మున్సిపల్ కమిషనర్ ఇన్ఛార్జి గాను ఉన్నాడు. ఇప్పటి వరకు దగ్గర 2 కోట్ల రూపాయలు రికార్డెడ్ వాల్యూ, అది మనకి రిజిస్ట్రేషన్ వాల్యూస్ వరకు అక్రమాస్తులు ఉన్నాయనేది వెలుగులోకి వచ్చింది. ఇక సాయంత్రానికి సర్చెస్ లో ఎక్కడెక్కడ ఎవరెవరితో లావాదేవీలు. కొనసాగుతున్న ఏసీబీ దాడుల గురించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. రాజు, నెల్లూరు జెడ్పీసీఓగా పనిచేస్తున్న రామిరెడ్డి గతంలో కూడా టీటీడీకి సంబంధించిన ఎస్టేట్ ఆఫీసర్ గా, అట్లాగే తిరుపతి ఆర్డీఓగా, శ్రీకాళహస్తి ఈఓగా పనిచేసినప్పుడు కూడా పలు ఆరోపణలు అయితే ఈయనపైన ఉన్నాయి. పక్కా సమాచారంతోనే ఏసీబీ ఈ రోజు దాడులు నిర్వహిస్తుంది. హైదరాబాద్ తో పాటు ఆంధ్రప్రదేశ్ లో 14 చోట్ల కూడా దాడులు కొనసాగుతున్నాయి. తిరుపతి, నెల్లూరు, గుంటూరు ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆస్తులను గుర్తించారు. అయితే నెల్లూరులో తన ఇంట్లో నివాసం ఉంటున్న ఇంట్లోనే 2 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించినటువంటి ఏసీబీ కావలిలో జయరామయ్య అనే రామిరెడ్డికి బినామీగా ఇతను ప్రభుత్వ వార్డెన్ గా పనిచేస్తున్నాడు. ఈయన బినామీగా భావిస్తున్నటువంటి ఏసీబీ అధికారులు ఆ రకంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా తిరుపతిలో అశోక్ అపార్ట్మెంట్ లో రామిరెడ్డి సోదరుడు, అట్లాగే కొడుకు, తనకు సంబంధించిన సమీప బంధువులు, స్నేహితుల ఇంట్లో కూడా దాదాపుగా 4 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. 2 బ్యాంకు లాకర్లను గుర్తించారు. తిరుపతిలో అతనికి అనేక పరిచయాలు ఉన్నాయి. తిరుపతి ఆర్డీఓగా పనిచేశాడు, టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ గా పనిచేశాడు, శ్రీకాళహస్తి ఈఓగా పనిచేశాడు. ఇదే కాకుండా శ్రీకాళహస్తితో పాటు అట్లా అనంతరం ఆయన నెల్లూరులో పనిచేసిన సమయంలో కూడా పలు అవినీతి ఆరోపణలు ఈయనపైన ఉన్నట్టుగా స్పష్టంగా ఏసీబీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో 2 బ్యాంక్ అకౌంట్లు, అట్లాగే నెల్లూరు జిల్లాలో సంబంధించిన నెల్లూరులో 2 బ్యాంక్ అకౌంట్లను ఏసీబీ గుర్తించింది. ఏసీబీ సెంట్రల్ యూనిట్ హైదరాబాద్ నుంచి ఏసీబీ అధికారులు రంగంలో దిగారు. గుంటూరులో కూడా ఎవరైతే ఈ సమీప బంధువులు ఉన్నారో ఈ బంధువుల ఇళ్లలో, అంటే ఇక్కడ సత్తెనపల్లి ఏరియాలో కూడా దాడులు కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఏకకాలంలో 14 చోట్ల కొనసాగుతున్న దాడుల్లో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల ఆస్తులతో పాటు విలువ చేసే బంగారు ఆభరణాలు, అలాగే డాక్యుమెంట్లు కూడా, అంటే పలు ఆస్తులకు సంబంధించిన రెవెన్యూ విభాగంలో ఇతను ఒక ఎంఆర్ఓ స్థాయి నుంచి డిఆర్ఓ స్థాయి వరకు ఎదిగాడు. అట్లాగే మరో 2 నెలల్లో ఈయన రిటైర్మెంట్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఏసీబీ పక్కా ప్లాన్ తో దాడులు నిర్వహించడంతో పెద్ద అవినీతి తిమింగలాన్ని ఏసీబీ పట్టింది అని మాత్రం స్పష్టమవుతోంది. అయితే దాడులు కొనసాగుతున్నాయి. బ్యాంకు లాకర్లలో ఎంత మేర ఇతనికి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు కానీ, లేదంటే బంగారు ఆభరణాలు, నగదు ఎంత రూపంలో ఉన్నది మాత్రం ఏసీబీ అధికారులు ఈ రోజు సాయంత్రానికి స్పష్టం చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రాజు.